అదే కదా మరి. ఎవరు అడిగారు టాస్క్ ఫోర్స్ వాళ్ళని? ఇవాళ తెలివిగా చేసిన పని ఏంటంటే, పోలీసులు నాగరాజుని బలిపశువుని చేశారు ఇందులో. ఎలాగంటే, వాళ్ళ అమ్మతో ఒక కంప్లైంటు ఆవిడేమీ డీటెయిల్డ్‌గా రాసి ఇచ్చేంత పరిజ్ఞానం ఉన్న ఆవిడ కాదు. వీళ్ళే రాసేసి ఆమెతో సంతకం పెట్టించారు. ఏమని? సీఐ నాగరాజు పట్టుకొచ్చారు. ఏదో టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చారు. నేను మాత్రం మా అబ్బాయిని సీఐ నాగరాజు దగ్గరే చూశాను. సీఐ నాగరాజు అతన్ని కొట్టాడు, నా ఎదురుగుండానే కొట్టాడు, చచ్చిపోతే తగలబెట్టేశాడు, తెలియకుండా శవాన్ని దహనం చేసేసాడు. ఇంతే వాళ్ళ అమ్మ ఇచ్చిన కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్ రాసి ఇచ్చిన కంప్లైంట్. అంటే వీళ్ళ రైటర్ రాసి ఇచ్చిన కంప్లైంట్. అసలేంటి ఆమె చెప్పేది? హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు వేసింది? డీజీపీని ఎందుకు కలిసింది? డీజీపీ లెటర్ సిపి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? కోర్టు ఎందుకు అడిగింది? అవన్నీ లేవు అసలు అక్కడ. ఇందులో సింపుల్, మొన్న జగన్ వెళ్ళిన తర్వాత పోలీసులు వెళ్ళి రాయించుకున్న కాగితం అది. అది కూడా ఆవిడ చేత స్టేట్మెంట్ తీసుకుంటుంటే రాయించుకుని ఆవిడతో సంతకం పెట్టుకుని అదే కంప్లైంట్ అని చెప్తున్నారు. స్టేట్మెంట్ అన్నారు కదా, కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది ఆవిడ? కంప్లైంట్ ఇప్పుడు కొత్తగా ఇవ్వడం ఏంటి? ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చింది డీజీపీకి. అది కదా ఎఫ్ఐఆర్ కట్టాల్సింది. డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్ని పట్టించుకోకపోతే అప్పుడు ఆవిడ కోర్టుకి వెళ్ళి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది కదా. అప్పుడు ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కదా విచారణ చేయాల్సింది. ఇప్పుడు ఇంకో కంప్లైంట్ తీసుకోవడం ఏంటి? 4 రోజుల క్రితం కేసు కట్టడం ఏంటి?